తెలంగాణలో స్థానిక సమరానికి హస్తం పార్టీ రెడీ అవుతోంది. వివిధ కారణాలతో ఇప్పటికే స్థానిక ఎన్నికలు అనేకసార్లు వాయిదా పడ్డాయి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ సర్కార్ డిసైడ్ అయింది. స్థానిక సమరంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఎలా ఉండబోతోంది? వాచ్ స్టోరీ. రాష్ట్రంలో స్థానిక సంస్థల పాలక వర్గాల కాల పరిమితి ఏడాది కిందటే ముగిసిపోయింది. అప్పటి నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు ఎన్నికలు నిర్వహించాలనుకోవడం, ఏదో ఒక కారణంతో వాయిదా వేయడం పరిపాటిగా మారిపోయింది. బీసీ కులగణనతో ఓసారి, ఎస్సీ వర్గీకరణతో ఒకసారి వాయిదా పడ్డాయి. అందుకే జులైలో ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా లోకల్ యుద్ధంపై దృష్టి పెట్టింది. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడానికి ఇంతకు మించిన మంచి సమయం రాదని టీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. రైతు రుణమాఫీ 100% కాకున్నా 90% పైగా జరగడంతో రైతుల మద్దతు కాంగ్రెస్కు లభిస్తుందని ఆశిస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ మొదలు కావడం కాంగ్రెస్కు లాభం చేకూరుస్తుందని పీసీసీ అంచనా వేస్తోంది. దీనికి తోడు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మొదలు కావడం, రాజీవ్ యువ వికాసం పథకం అర్హుల జాబితా సిద్ధమవుతుండడంతో ఈ పథకాల లబ్ధిదారులంతా కాంగ్రెస్ వైపే ఉంటారని పీసీసీ చీఫ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జులైలో స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతూ ఉండడంతో క్యాడర్ను సిద్ధం చేసే పనిలో పడింది టీ కాంగ్రెస్. పార్టీ నేతలతో జూమ్ మీటింగ్ నిర్వహించిన పీసీసీ చీఫ్ స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని ఆదేశించారు. జూన్ ఆఖరుకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేయాలని సూచించారట పీసీసీ. కులాల వారీగా అభ్యర్థుల వివరాలు సిద్ధం చేసుకోవాలని, రిజర్వేషన్లు కాస్త అటు ఇటు మారినా ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలని డీసీసీ చీఫ్లకు, ఎమ్మెల్యేలకు సూచించారని సమాచారం. ప్రభుత్వం ఏర్పడ్డాక ఏడాదిన్నరకు స్థానిక సమరం జరుగుతూ ఉండడంతో అధికార పార్టీకి ఛాలెంజ్గా మారింది. స్థానిక ఎన్నికలు ఒక విధంగా కాంగ్రెస్ పాలనకు రెఫరెండం లాంటిదే. ఈ నేపథ్యంలో ఎలాగైనా స్థానిక ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలవాలని వ్యూహాలు రచిస్తోంది హస్తం పార్టీ నాయకత్వం.